ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమః. అందరికీ నమస్తే. నారాయణి స్తుతి. సర్వస్య బుద్ధి రూపేణ జనస్య హృది సంస్థితే స్వర్గాపవర్గదే దేవి నారాయణి నమోస్తుతే. అంటే అన్ని జీవుల హృదయాల్లో వారి బుద్ధి రూపంలో నివసించే స్వర్గపు సుఖాలను మరియు ముక్తిని ఆనందాన్ని ప్రసాదించే ఓ నారాయణి నీకు నమస్కారము అని ఈ శ్లోకం యొక్క అర్థం. అలాగే 3వ శ్లోకంలో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. అంటే అన్ని శుభాలను ఇచ్చేది, శుభప్రదమైనది అంటే శుభగుణాలు కలిగినది, మరియు అన్ని రకాల సంపదలను అంటే ధర్మము, అర్థ, కామ, మోక్షాలను ఇచ్చేది, తన భక్తులకు ఆశ్రయం ఇచ్చేది, మూడు కళ్ళు కలిగినది మరియు ప్రకాశవంతమైన సుందరమైన ముఖం కలిగినది అయిన ఓ నారాయణి నీకు నమస్కారం. ఈ నారాయణ స్థుతిలో చివరి శ్లోకం లక్ష్మీ లజ్జే మహావిద్యే శ్రద్ధే పుష్టి స్వదే ధ్రువే మహారాత్రి మహామాయే నారాయణి నమోస్తుతే మేదే సరస్వతి వారే భూతి భాబ్రవి తామసి నియతే త్వం ప్రసీదేశే నారాయణి నమోస్తుతే. ఈ నారాయణ స్థుతిలో 3 అమ్మవార్లతో కూడిన స్తోత్రం కలిగి ఉన్నది. దుర్గాదేవి, లక్ష్మీదేవి మరియు సరస్వతీదేవి గురించి చెప్పబడింది. చాలా పవిత్రమైనది, ముఖ్యమైన స్తోత్రం ఇది నారాయణి స్తుతి. ఈ నారాయణ స్తుతిలో ఏం చెప్పబడిందంటే, ఓ నారాయణి నీకు నమస్కారాలు. సరస్వతీదేవి బుద్ధిని ప్రసాదించడంలో, లక్ష్మీదేవి శ్రేయస్సు, వరాలను, ఐశ్వర్యాన్ని ప్రసాదించడంలో, పార్వతీదేవి అంటే కాళికాదేవి దుష్టశక్తులను, బాధలను, దుఃఖాలను అరికట్టడంలో అంటే తీసేయడంలో, ఆ చీకటి తామసిక రూపంలో ఉండే దుర్గాదేవి ఎల్లప్పుడూ కూడా మాపై దయచూపి మమ్మల్ని కాపాడు తల్లి అని ఆ 3 అమ్మలని వేడుకునే స్తోత్రం ఇది. ఈ స్తోత్రము పూర్తి వీడియోను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెట్టాను. ఆ లింక్ ద్వారా తప్పకుండా చూడగలరు. ఈ నారాయణి స్తుతి ద్వారా 3 అమ్మల అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొందుతారని, ఆరోగ్యము, ఐశ్వర్యము, జ్ఞానాన్ని పొందుతారని కోరుకుంటున్నాను. ఈ స్తోత్రము చేసినట్లయితే జీవితమే ధన్యమవుతుందని ఫలశ్రుతిలో చెప్పబడింది. అలాగే ఈ స్తోత్రం ఎవరైతే చేస్తారో వారి ఇంట్లో ఆ అమ్మవారు కనక వర్షాన్ని కురిపిస్తారని అంటే ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారని చెప్పబడింది.